ఫస్ట్ టైం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వీడియో కాల్ పెడుతున్నాను. మీన్ వీడియో లెసన్. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటంటే మ్యాట్రిక్స్ సంబంధించి మీకు తెలిసినవే కొత్తగా మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేశాను. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మీకు మ్యాట్రిక్స్ డెఫినేషన్ అని, లేకపోతే యాడింగ్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ర్యాంక్, మీన్ అండ్ ఇది ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడము, ఇన్వర్స్ షార్ట్ కట్ కూడా చెప్పాను మీకు. వన్ మోర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ కట్, ఓకేనండి. ఎందుకంటే రేపు పొద్దున్న అడ్జాయింట్ కట్టడానికి ఈజీ ప్రాసెస్ అన్నమాట అది. ఆ షార్ట్ కట్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ర్యాంక్ అనేది 5 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం ఇది కంపల్సరీ ఎగ్జామ్కి వస్తుంది. ర్యాంక్ అనే కాన్సెప్ట్ లేనిదే పేపర్ సెట్టింగ్ అనేసి ఉండవు, కాబట్టి అదొకసారి మనం రీకలెక్ట్ చేద్దాం, ఓకేనండి. నేను ఒక మాట చెప్తాను మీకు ఏంటంటే, ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుండి డిఫరెంట్ అన్నమాట ఈ కాన్సెప్ట్. ఇది కూడా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు డిస్కస్ చేసేది. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ డిస్కస్ చేసేది కూడా ఒకసారి రీకలెక్ట్ చేద్దాం. చేసి రిమైనింగ్ పార్ట్ అనేది రేపటి నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిపోద్దాం. వీడియో ప్రతి రోజుకి ఒక ప్రాబ్లము, ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే అది కొద్దిగా టోటల్ ఎంటైర్ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, షార్ట్ కట్ అన్నాను కదండి. అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయడానికి A inverse equal to formula ఏంటి? adjoint of A by determinant of A. ఓకే కదా, చూద్దాం. A అనేది మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 2 3 0 -1 2 3 1 2 1 3 by 3 మ్యాట్రిక్స్. ఫస్ట్ డిటర్మినెంట్ కడదాం. 1 into -1 -4 -2 into -6 +3 into +3. So determinant of A equal to ఏమైంది ఇక్కడ? -5 +12 +9. 9 + 12 21. 21 లో 5 పోతే 16. So determinant of A not equal to 0. ఇది A determinant of A వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం డిటర్మినెంట్ వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి? ప్రజెంట్ అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మన అడ్జాయింట్ ఇప్పుడు దీన్ని అడ్జాయింట్ ఆఫ్ అని రాస్తాను. ఇది ఏ మ్యాట్రిక్స్ కదా, ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఇది ఏ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ అనేది ఏ. ఇక్కడ స్టార్ట్ అవ్వాలండి, బిగిన్ అవ్వాలి. ఏంటిది? -1. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 2. దీని నుంచి ఇటు వెళ్ళాలి 0. మళ్ళీ అగైన్ ఈ ప్లస్. ఎక్కడైతే బిగిన్ అయ్యామో మళ్ళీ అక్కడికే రావాలి. -1 2 0 -1 -1 2 0 -1. డౌన్కి వెళ్తాం. 2 1 3. ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇటు వెళ్ళాము, ఇలా సైక్లింగ్. మిడిల్లో స్టార్ట్ అవ్వాలి, మనం మిడిల్కే చేరాలి. నెక్స్ట్ ఇది 2 3 1 2. ఇక్కడికి వచ్చాం మళ్ళీ -1 2 0 -1. స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ ఉంటాయి. ఈ మిడిల్ మాత్రం ఏం చెప్పాను మీకు? ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే చేరుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అయ్యాము -1 2 0 -1. ఇది ఓకే. అలాగే నెక్స్ట్ 2 1 3 2 2 1 3 2. రైట్, ఓకే. పైకి వెళ్తాం. 2 3 1 2 2 3 1 2. మళ్ళీ క్రిందకి రావాలి. ఎక్కడ బిగిన్ అయ్యామో అక్కడికి రావాలి కదా, కాబట్టి ఏంటి? -1 2 0 -1. అదే వచ్చింది. సో డిటర్మినెంట్ ఆఫ్ A 16 కదా, రైట్. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ AD - BC -1 -4 -5
2 3 is 6 minus 0, 6. 0 plus 3, 3. 3 to the 6 minus 2, 4. 1 1 is 1 minus 9, minus 8. 3 to the 6 minus 2, 4. 2 to the 4 plus 3, 7. 0 minus 2, minus 1. Transpose. So adjoint of transpose కాబట్టి ఏంటి, ట్రాన్స్పోజ్ మీనింగ్ ఏంటి, రోస్ని ఇంటర్చేంజ్ చేయడం. రోస్ని ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ చేయాలి, అది ఇంటర్చేంజ్ చేస్తాం. ఏంటి ఏమవుతుంది, adjoint of A ఈక్వల్ టు -5 6 3 -5 6 3 4 -8 4 7 -2 -2. ఇది adjoint of. సో therefore A ఇన్వర్స్ ఇక్కడ ఏమవుతుంది, adjoint of A by determinant of A. ఓకే కదండి, ఇది మీకు అర్థమై ఉంటుంది ఈ షార్ట్ కట్ అనేది. రైట్, ఇప్పుడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ర్యాంక్ అనేటప్పుడు కొంచెం చాలా ఇంటర్మీడియట్లో ఒకటే టైప్ ఉంటుంది, రాను రాను వచ్చేసరికి ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం ఎప్పుడు అంటే, సపోజ్ 1 2 3 3 -1 0 0 2 1 లా ఉంది. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే వెరీ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, అది ర్యాంక్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం చెక్ చేద్దాం నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ అంటే ఇక్కడ డైరెక్ట్గా డిటర్మినెంట్ కట్టచ్చు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది ఇక్కడ, 1 -1 -2 into 3 plus 3 into 3 to 6. అయితే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ 3. ది నెంబర్ ఆఫ్ రోస్ కదా, జనరల్గా అక్కడ చెప్పుకోవచ్చు ర్యాంక్. ఇది బాగుంది, ఇది షార్ట్ కట్. బట్ 3/3 కోలప్తా 4/4కి 6/6కి 8/8కి వీటికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కాంప్లికేట్. ఎందుకు, మన 3/3 డిటర్మినెంట్ ఈజీ, 4/4కి కొద్దిగా కష్టమే డిటర్మినెంట్, 5/5కే డిటర్మినెంట్ కష్టం. కాబట్టి మనం అప్పుడు యూజ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే రో ఎక్లాన్ ఫామ్. రో ఎక్లాన్ ఫామ్, ఈ రో ఎక్లాన్ ఫామ్లో మనం గుర్తించవలసింది ఏంటంటే, దిస్ ఈజ్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో ఉండే ఎలిమెంట్స్ జీరో చేయాలి బై యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్. బై యూజింగ్ ఓన్లీ రో ఆపరేషన్. ఇక్కడ రో ఆపరేషన్ యూజ్ చేస్తే రో ఆపరేషన్ యూజ్ చేయాలి, లేదా కాలం ఆపరేషన్ యూజ్ చేస్తే కాలం ఆపరేషన్ యూజ్ చేయాలి. టోటల్గా అన్ని ఎలిమెంట్స్కి కాలం ఆపరేషన్ అప్లై చేయొచ్చు, లేదా అన్నిటికీ రో ఆపరేషన్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ మనం జనరల్గా రో ఆపరేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి రో ఆపరేషన్ అప్లై చేసుకుంటాం. రెండు సైమల్టేనియస్గా అప్లై చేయడానికి కుదరదు, ఏదో ఒకటే అప్లై చేయండి, ఎందుకంటే ర్యాంక్ తేడా వచ్చేస్తుంది. కొంతమందికి ఒకలా ఉంటుంది, రెండు డిఫరెంట్గా చేసినట్లయితే, రెండు ఇంక్లూడ్ చేసినట్లయితే. కాబట్టి మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ రో ఆపరేషన్ అన్నాడు కాబట్టి మెయిన్ ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఈజీ ప్రాసెస్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో ఉండే ఎలిమెంట్స్ దీన్ని జీరో చేయాలి, ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి ఆప్షన్ లేదు. సో R2 జీరో చేయాలి కాబట్టి R2 మైనస్ దేని కింద ఉంది, ఇది R1 కింద ఉంది, ఇది R1 ఎలిమెంట్ కింద ఈ 3 ఉంది, అంటే R2 గోస్ టు 3R1. ఇక్కడ 3 ఉంది అంటే దీనికి 3తో మల్టిప్లై చేస్తే చాలు అని అర్థం. చూద్దాం అప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఎలా ఉంది. ఫిక్స్ R1 మారట్లేదు, 1 2 3 ఫిక్స్. R2 మాత్రం చేంజ్ అయిపోతుంది, 3 - 3 0. R2 ఏంటి ఇక్కడ 3 - 1 0. R1కి మల్టిప్లై చేయాలి -3తో, -3 -6 -9 అంతే కదండి. -3తో మళ్ళీ 0 -7 0 -7 -9. ఇది 0 2
సరిపోతుంది. ఇప్పుడు వచ్చింది అగైన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో ఇంకొక ఎలిమెంట్ ఉంది 2, దీన్ని 0 చేయాలి బై యూజింగ్ ఏంటి, దేని కింద ఉంది, R2 కింద ఉంది. దేని కింద ఉందండి, ఇది 2 R2 కింద ఉంది. ఆ R2 కింద ఉంది కాబట్టి వెంటనే R3 goes to, ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 2 ఉందండి, దీనికి 7తో దీనికి 2తో మల్టిప్లై సరిపోతుంది కదా. అంటే 7R3 ప్లస్ 2R 1 2 3 0 -7 -0. ఐ థింక్ ఇది 0, ఎందుకంటే ఇది 7 దీని 2తో మల్టిప్లై చేస్తే 0. ఇది 7 కదా, ఇది 7, ఇది 2 కదా. 9 2 18 -18 ప్లస్ 7 minus. So the number of non-zero rows, ఏంటండి, the number of non-zero rows. సో ర్యాంక్ ఏమవుతుందంటే ఇక్కడ 3, ర్యాంక్ ఈస్ 3. ఇది 3x3 మ్యాట్రిక్స్కి అయితే అలా వచ్చిందండి, రైట్. 3x3 మ్యాట్రిక్స్ మనకి ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం ఈ మ్యాట్రిక్స్ 1 2 3 3 -1 0 2 1 3 5 2 ఇలా ఉంది. నెంబర్ ఆఫ్ రోస్ ఏనండి 1 2 3 3/4 3/4. దీనికి ఇంకో ప్రాసెస్ ఉంది ఏంటంటే, ఇది క్లోజ్ చేసి ఇది 3x3 మ్యాట్రిక్స్కి రాసి డిటర్మినెంట్ ఇక్కడ చేయొచ్చు, కానీ అన్ని వేళలో అది కరెక్ట్ కాదు. అది అన్ని వేళలు ఏమవుతుందంటే అది కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, అప్పుడు వెంటనే చెక్ చేసుకోండి. ఇది ఒకసారి క్లోజ్ చేస్తాం, క్లోజ్ చేస్తే ఇది 3x3 మ్యాట్రిక్స్ అవుతుంది కదా. ఏవి ఎక్కువగా ఉన్నాయి, కాలమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాలమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక కాలం క్లోజ్ చేస్తాం, ఒక కాలం క్లోజ్ చేస్తాం, అంటే ఇది 3/3. ఇప్పుడు మనం చెక్ చేయవలసింది ఏంటి, ఈ 3/3కి బిలో ఉండే ఈ ఎలిమెంట్స్ని 0 చేయాలి. సో ఇక్కడ ఏముంది, 3 ఉంది, R2 goes to, ఇంతకలా చెప్పాను నేను, ఈ R2 అనేది R1 కింద ఉంది కాబట్టి R1 ఎలిమెంట్ యూజ్ చేసుకోవాలి. సో 3R1. అలాగే R3 కూడా ఉంది. R3 దేని కింద ఉంది, ఇది కూడా పైన స్టార్టింగ్ ఏది ఉంటుంది అదే దాని కింద ఉంది, R1 కిందే ఉన్నాయి రెండు, కాబట్టి R3 మైనస్ R1 1 2 3 4 0 3 -3 0. R2 ఏంటండి, 3 -1 0 2 -3R1 -3 -6 -9 -2 0 -7 -9 -10 0 -7 -9 -10. రైట్, ఇది 0 చేయాలి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది 1 - 1 0 3 - 2 1 5 - 3 2 5 - 3 2. సో ఏం చేస్తారు ఇప్పుడు, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2 - 4 అంటే -2. అగైన్ మళ్ళీ చెక్ చేసుకుంటాం ఏంటి, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బిలో ఉండే ఎలిమెంట్స్ అగైన్ 0 చేయాలి. మీరు దేని కింద ఉంది, R2 కింద ఉంది. ఇది ఏంటండి, R2 కింద ఉంది. సో నవ్వు చేద్దాం మళ్ళీ అగైన్ ఏంటంటే ఏంటి, R3 ఎలిమెంట్ని 0 చేయాలి. R3 goes to, నేను దేంతో మల్టిప్లై చేస్తే బాగుంటుంది, 7తో మల్టిప్లై చేస్తే, ఇక్కడ పైన 7 ఉంది కాబట్టి 7తో మల్టిప్లై చేస్తే 7R3 ప్లస్ R2 1 2 3 4 0 -7 -9 -10 0 0. దీనికి 7తో కదండి, 7 2 జా 14 -9 అంటే 5, 7 2 జా 14 -14 -10 -20.
ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి జీరో ఎలిమెంట్స్ అన్ని జీరో అయిపోయాయి. సో ద ర్యాంక్ ఎంత ఉంటుంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 నాన్ జీరో రో, 2 నాన్ జీరో రో, 3 3. అంటే నాన్ జీరో ఒక రో. నాన్ జీరో మీన్స్ రోలో అన్ని ఎలిమెంట్స్ జీరో ఉంటే జీరో రో, అదర్వైజ్ నాన్ జీరో. అంటే ఇది కూడా నాన్ జీరో, 0 0 0 1. ఇది ఒక రో అయితే ఇది నాన్ జీరో రో, బికాస్ రోలో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉంటే చాలండి, అది నాన్ జీరో రో. ఓకేనండి, కాబట్టి ఇంత కన్ఫ్యూజ్ వస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3. రోస్లో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది 0 0 0 ఉంటే ఇది జీరో రో. టోటల్గా ఆల్ ఎలిమెంట్స్ రోలో ఉండే ప్రతి ఎలిమెంట్ జీరో ఏ. రోలో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ కానీ ఉన్నా, నాన్ జీరో ఎలిమెంట్ కానీ ఉన్నా అది నాన్ జీరో రో అని చెప్పేసి అంటారు. ఇక మీకు అందరికీ డౌట్లు అడుగుతున్నారు, సార్ మేము చేసిన ప్రాబ్లమ్స్ రైటా రాంగా అని. అంతే కదండి, మనం చేసే ప్రాబ్లమ్స్ రైటా రాంగా అనేవి మీరు అడుగుతున్నారు. రైటా రాంగా అనేది ఒకసారి మీరు వన్స్ అగైన్ రీకలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే 5 మార్క్స్ పక్కా ఇందులో వస్తాయి. 5 మార్క్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక 5 మార్క్స్ వస్తాయి. అంటే టోటల్గా ఈ ర్యాంక్ ఫైండ్ వచ్చేటికి మనకు వచ్చే మార్క్స్ 10 మార్క్స్. ర్యాంక్ ఫైండ్ వచ్చేటికి వచ్చే మార్క్స్ ఏంటంటే 10 మార్క్స్ పక్కా వస్తాయి ఎగ్జామ్. ఓకే కదండి, రైట్. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైనా అందులో ర్యాంక్ -1 -2 -1 -2 ఇది 3/4 మ్యాట్రిక్స్, రైట్. ఈ రో క్లోజ్ చేస్తాం. ఇది కాలం, ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్, రైట్. ఇప్పుడు దానికి బిలో ఉండే 3 ఎలిమెంట్స్ ని జీరో చేయాలి బై యూజింగ్ రో ఆపరేషన్. R2 goes to R2 - 2R. ఈ 2 ఎలిమెంట్స్ R1 కిందే ఉన్నాయి. అలాగే R3 goes to R3, ఈ రెండు యాడ్ చేస్తే 0, రైట్. R1 1 2 -1 3. దీనికి 2తో మల్టిప్లై చేయాలి R1 కి. R2 2 4 -4 7. R1 కి ఏంటి 2తో మల్టిప్లై చేయాలి. 2 2 2 2 2 is 4 -2 -2 సారీ -2 -4. ఓకే కదండి, +2 -6 0 0 -2 1 0 0 -2 1. అంతే కదండి. ఇప్పుడు ఇది R3 + R1 0 0, రైట్. -2 1, రైట్. ఇప్పుడు అగైన్ చెక్ చేసుకుంటాం. మరి ఇక్కడితో అయిపోయింది కదా, ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. మరి ర్యాంక్ ఏంటి? 3 అవ్వాలి, కానీ దీనికి ర్యాంక్ ఉంటుంది. ఎందుకు అంటే సిమిలర్ రోస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారండి, R1 R2 = R3. మీరు అబ్జర్వ్ చేయండి, లేదా R2 = సమ్ K × R3. అంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఉన్న సమ్ వాల్యూ R2 R3 వైస్ వర్సా ఎలా ఉన్నా సరే. అంటే ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 rows ఆర్ ఈక్వల్. గా 2 rows ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఒక సింగిల్ రోగా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు కలిపితే ఒక రో, ఇది ఒక రో, మొత్తం ఎన్ని అయ్యాయి? ఇది ఒక రో, ఈ రెండు యాడ్ చేస్తే ఎన్నండి? 2. సో ర్యాంక్ 2. ఎట్టి పరిస్థితిలో ర్యాంక్ 3 కాదు. అయితే సింపుల్గా ఎలా చేయొచ్చు దీన్ని మనం జనరల్గా ఏంటి ఇంతవరకు ఏం డిస్కస్ చేస్తున్నాం? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి బిలో ఉండే ఎలిమెంట్స్ అన్ని జీరో చేస్తాం కదా, ఇక్కడతో అయిపోయింది. దేర్ఫోర్ ర్యాంక్ 3 అయితే మనం ఏమనుకుంటున్నాం, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే ర్యాంక్ సిస్టంలో ఉండే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని రోస్ ఈక్వల్ 1 1 1 1 1 1 1 1. దీని ర్యాంక్ ఎంత? 1. దీని ర్యాంక్ ఎంత అంటే 1. ఆల్ రోస్ ఆర్ ఈక్వల్. కాబట్టి రోస్ అది ఈక్వల్ అనేటప్పుడు ఆపరేషన్ యూజ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? R2 goes to R2 - R1.
R3 goes to R3 minus R1 అంటే ఏమైంది ఆల్మోస్ట్ ఈ రోజు 0 ఈ రోజు టోటల్ ఇది ఒకటి ఉంటుంది. సో ర్యాంక్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 1 రైట్. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 minus 1 0 0 minus 2 1 R3 goes to R3 minus R2 చేసాట 0 0 0 therefore rank ఏమవుతుంది the number of non-zero rows 2 rank ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయమండి ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం. రోస్ రెండు రోస్ కానీ ఈక్వల్ గా ఉన్నా ఒక సింగిల్ రోగా ట్రీట్ చేయాలి. సింగిల్ రోగా ట్రీట్ చేయడం మీకు రాకపోయినట్లయితే మళ్ళీ అగైన్ రో ఆపరేషన్ అప్లై చేస్తాం. రో ఆపరేషన్ అప్లై చేస్తే మీకు ఏమైపోతుంది ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఈ రెండు రోస్లో ఒక రో క్లోజ్ అయిపోతుంది ఉంటుంది 1 2 2 రోస్ కాబట్టి ర్యాంక్ 2. సో ఇలాంటివి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకా ఏమైనా అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రాబ్లమ్స్ రాయండి. మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే ఈ ప్రాబ్లం డౌట్ ఉంది సార్ ఒకసారి వెరిఫై చేయండి అంటే వెరిఫై చేస్తాను. మీరు ఒకసారి ఇంటికి అగైన్ రీకలెక్ట్ చేయండి. లీనియర్ ఈక్వేషన్ a1x plus a2y plus a3z equal to b1x లేకపోతే a11 a12 a13 a21 a22y plus a23z equal to d2 a31x plus a32y plus a33z equal to d3. లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఈ లీనియర్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ ఇన్ ద matrix form. Can be written in the matrix form. ఎలా రాయొచ్చంటే ax equal to ax equal to b means a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 x y z equal to d1 d2 d2 a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 x y z d1 d2 d3 ax equal to ఇది ఏ మ్యాట్రిక్స్ ఇది x ఇది ax equal to b right. ax equal to b. సో x equal to b అన్నప్పుడు వీటికి సొల్యూషన్స్ ఎలా x equal to a inverse b. This is called a inverse method. This is called a inverse method. X equal to a inverse b. A inverse ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? A inverse equal to adjoint of a by determinant of a. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. A inverse x equal to a inverse b. దీన్ని ఇన్వర్స్ మెథడ్ అంటారు. ఇంకో వన్ మోర్ Cramer's rule method. Ax equal to b. Cramer's method. What is Cramer's method అంటే మీకు ఐడియా ఉండొచ్చు మ్యాక్సిమం. ఏంటి ఐడియా ఉందో లేదో చూద్దాం. డెల్టా డిటర్మినెంట్ ఆఫ్ a డెల్టా 1 ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ లో ఉండే
టోటల్ కాలం ఎలిమినేట్ చేసేస్తాం. ఆ ప్లేస్లో D1 D2 D3 A12 A13 A22 A23 A32 A33 డిటర్మినెంట్ డెల్టా 1. మరి డెల్టా 2 A11 D1 A13 A21 D2 A23 A31 D3 A32 డెల్టా 3 A11 A12 D1 A21 A22 D2 A31 A32 D3. So therefore x equal to delta 1 by delta, y equal to delta 2 by delta, z equal to delta 3 by delta. క్రామర్స్ మెథడ్. ఇవి మీకు తెలిసిన మెథడ్సే. మనం ఇంతకంటే ఇవి దీని తర్వాత డిస్కస్ చేద్దాం ఎప్పుడైనా అవసరం అనుకుంటే. ఓకేనండి. ఇప్పుడు మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే, చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు చూద్దాం. x ఈక్వల్ టు బి అన్నప్పుడు ఈ మెథడ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ మెథడ్. సంగతము అసంగతం అంటారు తెలుగు మీడియం. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, సంగతము అసంగతము. సంగతము అసంగతము అనేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఏ బి మ్యాట్రిక్స్లు తీసుకుంటాం. దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఆర్గ్యుమెంటెడ్. సో ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అనేటప్పుడు ఎలా ఉంటుంది? ఏ మీకు తెలిసిందే కదండి. A11 A12 A13 D1 A21 A22 A23 D2 A31 A32 A33 D3. ఇది ఒకసారి దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఇది అవుతుంది. దానికి బిలో ఉండే ఈ A211 A31 A32 ఎలిమెంట్స్ ని ఎలిమినేట్ చేయాలి. eliminating by using row operation. Only row operation. ఇంకే ఆపరేషన్ యూజ్ చేయాలి. ఎలిమినేటింగ్ రో ఆపరేషన్. పొరపాటున కాలమ్ ఆపరేషన్ యూజ్ చేస్తే తేడా వచ్చేస్తుందండి. దీని సొల్యూషన్ తేడా వచ్చేస్తుంది. అందుకే మీకు మొదటి నుండి ఏం చెప్తున్నానంటే ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేసుకోండి అని చెప్తాను. మీకు ఒకటే అలవాటు అవ్వాలి. కాలమ్ ఆపరేషన్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు సొల్యూషన్లో తేడా వచ్చేస్తుంది ఈ ప్రాబ్లమ్స్కి. మీకు ఇంతకలా డౌట్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకున్నాను, కానీ అక్కడ చెప్తే బాగోదని ఇక్కడ చెప్తున్నాను. ఎందుకు సార్ ఓన్లీ రో ఆపరేషన్ అంటే? ఎందుకంటే కాలమ్ ఆపరేషన్ ఏమవుతుంది, ఇది ఓన్లీ ఎక్స్ సంబంధించింది, ఇది ఓన్లీ వైకి సంబంధించింది, ఇది ఓన్లీ జెడ్కి సంబంధించింది. ఈ ఆపరేషన్ ఇది కాన్స్టెంట్స్. ఈ ఆపరేషన్ ఇలా యూజ్ చేస్తాం కదా, కాలమ్ ఆపరేషన్స్ అంటే ఇటువైపు నుండి ఎలా వెళ్తుంది కదా. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కాన్స్టెంట్కి ఎక్స్కి లింక్ ఎక్కడ ఉండదు. ఇక్కడ వైకి ఎక్స్కి లింక్ ఉండదు, వైకి జెడ్కి లింక్ ఉండదు, వైకి కాన్స్టెంట్కి లింక్ ఉండదు. కానీ అదే రో ఆపరేషన్ అప్లై చేస్తే, కాలమ్ ఆపరేషన్ అలా చేస్తే ఇబ్బంది. రో ఆపరేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ రో నుంచి ఈ రో అంటే ఇది ఎక్స్కి ఎక్స్ ఎలిమినేట్ చేయగలుగుతుంది. మనం ఏదైనా సొల్యూషన్ చూడండి, x + y = 3, 2x + 3y = 4 ఇలా ఉంది. ఏం చేస్తాం, ఈ రెండు మాత్రమే ఎలిమినేట్ చేయాలి మనం. అంటే ఇది ఇవే ఎలిమినేట్ చేయాలి, అలాగా. అంటే ఏంటి, ఎక్స్ అంటే ఎక్స్ని యూజ్ చేసుకోవాలి, వై అంటే వైని యూజ్ చేసుకోవాలి, జెడ్ అంటే జెడ్. అందుకే ప్రతి దగ్గర రో ఆపరేషన్ యూజ్ చేస్తే మీకు అన్నిటికీ బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? ఇందులో ఈ విధంగా మీరు రో ఆపరేషన్ అప్లై చేశారు. రో ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏబి ఎంత ఉంటుందో
ర్యాంక్ ఆఫ్ ఏ అంతే ఉన్నట్లయితే కన్సిస్టెంట్. అదే ర్యాంక్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అయితే ఇన్కన్సిస్టెంట్. There is no solutions. No solution. ఇన్కన్సిస్టెంట్ అయితే నో సొల్యూషన్ అంటే, కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఉంటాయి. కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్స్ ఉంటాయి. అందులో 2 టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయండి. ఏంటి 2 టైప్ ఆఫ్ సొల్యూషన్స్? కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ. ఇది ఇన్కన్సిస్టెంట్కి ర్యాంక్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ. ఇందులో నో సొల్యూషన్. ఇందులో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్ ఏంటి? ఇఫ్ ఇందులో సొల్యూషన్ ఇట్ ఈస్ హ్యావింగ్ సొల్యూషన్స్. అందులో ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. ఈ 3 ఎక్కడ నుండి వచ్చింది? ఈ 3 చూడండి, అన్నోన్స్ ఏంటి? ఇక్కడ ఏదైనా ప్రాబ్లం a11x ప్లస్ a12y ప్లస్ a13z ఈక్వల్ టు d1 అంటున్నా కదా. అంటే x, y, z అన్నోన్స్. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఏంటి? 3. x, y, z 3. ఇలా పాసిబిలిటీ అయితే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యూనిక్ సొల్యూషన్. బి అక్కడ రాస్తే ఇబ్బంది అవుతుందని ఇక్కడ రాస్తాను. ఏంటి? ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దెన్ 3. ఈ 3 ఏంటి? XYZ. 3 ఏంటండి? XYZ. ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దెన్ 3 XYZ. ఇలా పాసిబిలిటీ అయితే ఇట్ ఈస్ హ్యావింగ్ an infinite solution. వీటి కాన్సెప్ట్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ ఇంటర్మీడియట్లో ఉండే కాన్సెప్ట్ ఒకసారి చూడండి. ఇచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో మార్చుకుంటాం. AX ఈక్వల్ టు B. మ్యాట్రిక్స్ ఫామ్లో మార్చుకున్న తర్వాత ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం. ర్యాంక్ ఆఫ్ ఏబి, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి అంటే ఏ మ్యాట్రిక్స్ XYZలకు సంబంధించి, బి మ్యాట్రిక్స్ ఏంటి కాన్స్టిట్యూయెంట్ సంబంధించి, రెండు కలిపి ఒక మ్యాట్రిక్స్ రాసుకుని దానికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే ర్యాంక్ ఆఫ్ ఏబి ఏదైతే ఉంటుందో ర్యాంక్ ఆఫ్ ఏ కానీ అదే ఉన్నట్లయితే కన్సిస్టెంట్. ర్యాంక్ ఆఫ్ ఏబి నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అయితే ఇన్కన్సిస్టెంట్. సో ఇన్కన్సిస్టెంట్ అయితే నో సొల్యూషన్. మరి కన్సిస్టెంట్ అయితే 2 టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. 1, ఇప్పుడు ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. 3 ఎక్కడ నుండి వచ్చింది?
ఇక్కడ XYZ లోనే చూస్తారు ఈక్వేషన్స్ లో XYZ అన్నోన్స్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని 3 అన్నోన్స్ కాబట్టి ఆ 3 ఈక్వల్ అయినట్లయితే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యూనిక్ సొల్యూషన్ ఇది ఏకైక సాధన కలిగి ఉంటుంది అంటారు ఏకైక సాధన కలిగి ఉంటుంది అదే బి కేస్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దెన్ 3 కంటే తక్కువ ఉంటే ర్యాంక్ ఆఫ్ ఏబి అలాగే ర్యాంక్ అనేది 3 కంటే తక్కువ ఉంటే 3 అనేది ఇక్కడ ఏం చెప్పాను నేను అన్నోన్స్ XYZ అన్నోన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ an infinite solutions థ్యాంక్ యూ dear స్టూడెంట్స్ కొద్దిగా నీట్గా నోట్స్ తయారు చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను మళ్ళీ మీకు రేపు టుమారో పోస్ట్ చేస్తాను ఈ వాట్సాప్లో మీరు కనెక్ట్ అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ